మనము దేవుని కొరకు జీవించాలంటే ఈ జీవితాన్ని దేవుడు ముందు మనకు అర్థం కావాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన్ను తాను వ్యక్తపరుచుకున్నాడు, తన్ను తాను తెలియపరుచుకున్నాడు. తానెవరో పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ మంచి ధ్యానం చేయడం ద్వారా మనకు అర్థమవుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 10వ అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనము తెలుసుకోబోతున్నాం. ఆదికాండం 10వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపెతను వారి వంశావళి. జలప్రలయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. జలప్రలయము భూమి మీదకి దేవుడు రప్పించి భూమి మీద ఉన్నటువంటి మానవాళిని నాశనం చేశాడు. ఆ జలప్రలయము, ఆ జలములన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత, భూమి ఆరిపోయిన తర్వాత ఆ ఓడలో నుండి దేవుడు నోవహు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆ కుటుంబము భక్తిగల కుటుంబము కాబట్టి దేవుడు ఆ జలప్రలయములో నాశనము కాకుండా కాపాడాడు, రక్షించాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము రక్షణ పొందింది, నాశనము నుండి రక్షణ పొందింది, శాపము నుండి రక్షణ పొందింది. అయితే 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపెతను వారి వంశావళి. దేవుని కుటుంబము, రక్షణ పొందినటువంటి కుటుంబము యొక్క వంశావళి గురించినటువంటి అధ్యాయమే ఈ ఆదికాండము 10వ అధ్యాయం. ఆదికాండం 10వ అధ్యాయములో మానవ జాతి ఒక కుటుంబము నుండి ఎలా విస్తరించిందో చూపిస్తుంది. ఆదికాండం 10వ అధ్యాయంలో మానవ జాతి మూలాలు మనము చూస్తాం. ఈ అధ్యాయంలో మానవ జాతి ఎలా విస్తరించిందో, జనములు ఎలా ఏర్పడ్డాయో మనకు తెలుస్తుంది. ఇది జనములు ఎలా ఏర్పడ్డాయో, మానవ జాతి ఎలా విస్తరించిందో తెలిపే మూల అధ్యాయము, జనముల మూలాలు తెలిపే అధ్యాయము ఆదికాండము 10వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయములో నోవహుకు దేవుడు ఆశీర్వచనం ఇచ్చాడు. 7వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వచనము యొక్క నెరవేర్పు మనము ఆదికాండము 10వ వచనములో చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు పలికినటువంటి ప్రతి ఆశీర్వచనము కూడా, ప్రతి ఆశీర్వాదము కూడా అది ఖచ్చితంగా, నిశ్చయముగా నెరవేరుతుంది, నెరవేరుస్తాడు ఆయన అనేది ఇక్కడ మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని జనమా, దేవుని సైన్యమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, దేవుడు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సేవ గురించి ఆశీర్వచనాలు పలికాడా, వాగ్దానములు చేశాడా? ఖచ్చితంగా ఆ వాగ్దాన నెరవేర్పు నువ్వు చూస్తావు. ఖచ్చితంగా ఆ ఆశీర్వచనము నెరవేరడము మన జీవితంలో మనము చూస్తాం. దేవుడిక్కడ మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడన్నాడు. అది ఎలా విస్తరించిందో 10వ అధ్యాయమంతా మనము చదివి తెలుసుకోగలం. దేవుడిచ్చిన ఆశీర్వచనం యొక్క నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సేవకుడా, ప్రియ విశ్వాసి, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు ఆశీర్వచనం ఇచ్చాడు, అది ఇంకా నెరవేరలేదే అని నిరుత్సాహపడుతున్నావా, భయపడుతున్నావా, ఆందోళన చెందుతున్నావా? ఈ అధ్యాయము మనకు ఈరోజు విశ్వాసమును పుట్టిస్తూ ఉన్నది. ఈ అధ్యాయం ఈరోజు మనకు ధైర్యము కలిగిస్తూ ఉన్నది. దేవుడు మనకు ధైర్యము కలిగిస్తూ ఉన్నాడు. నీలో విశ్వాసమును పుట్టించే విశ్వాసమునకు కర్తయ్య ఉన్నాడు. నీకిచ్చినటువంటి ఆశీర్వచనము ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అనేది దేవుడు ఇక్కడ తెలుపుతూ ఉన్నాడు. ఇక్కడ నెరవేర్చాడు కదా. ఆదికాండం 9వ అధ్యాయము
7వ వచనం యొక్క నెరవేర్పు ఇక్కడ మనం 10వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం కదా. మరి నీ జీవితంలో కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు కదా దేవుడు. నమ్మదగినవాడు, మార్పు లేనివాడు కదా. ఆ రోజు ఆశీర్వచనాన్ని నెరవేర్చినవాడు ఈరోజు ఎందుకు నెరవేర్చడు? ఆయన మార్పు లేనివాడు, మారనివాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా భూమి మొత్తము నిండిపోయింది సంతానముతో, నోవహు సంతానంతో అనేది మనం చూస్తాం. 10వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనము గమనిస్తే అక్కడ యాపెతు వంశము ఏ రీతిగా మరి సమృద్ధి చెందింది, ఏ రీతిగా ఫలించి అభివృద్ధి నొందింది అనే విషయాలు మనం చూస్తాం. గోమెరు, యాపెతు వంశం, గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మెషకు, తీరాసు, అష్కెనాజు, రీఫాతు, తొగర్మా, ఎలీషా, తర్షీషు, కిత్తీము, తోదానీము అనే సంతానమును గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మరి ఈ ప్రాంతాలు, ఈ జనములు ఏంటివంటే యూరప్ ప్రాంతాలుగా ఇవి ఏర్పడ్డాయి. గ్రీకు జనములు వీరందరూ మాదీయులు, అనటోలియా ప్రాంతాలు, తీర ప్రాంత జనములు అన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు గ్రీకు దేశం అనేది చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఎవరి వంశం అంటే యాపెతు వంశం ఇదంతా. మీరు యూరప్ ప్రాంతాలు చూస్తున్నారు కదా, యూరప్ దేశాలు చూస్తున్నారు కదా, ఈ మాదీయులు చూస్తున్నారు కదా, అనటోలియా ప్రాంతం చూస్తున్నాం కదా, ఇవంతా కూడా యాపెతు వంశం అన్నమాట. చూడండి, నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు. ఒక్కొక్క కుమారుని కూడా దేవుడు సంతానం కలిగించి వారి ద్వారా భూమి అంతా నిండింప చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి కుమారుని కూడా. తర్వాత హాము గురించి మనం చూస్తాం. ఆదికాండం 10వ అధ్యాయం 6 నుండి 20 వరకు కూషు, మిస్రాయిము, పూతు, కనాను, షబా, హవీలా, సప్త, రయమా, సప్తికా, షేబా, దెదాను, నిమ్రోదు, లూదీయులు, అనామీలు, లెహాబీలు, నప్తూహీలు, పత్రుసీలు, కస్లూహీలు, అఫ్తోరీయులు, సీదోను, హేతు, యబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెనూరీయులు, హమాతీయులు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాసాడండి. ప్రతి పేరు రాశాడు. ఎందుకు నేను ఇవన్నీ చదువుతున్నానో తెలుసా? అవన్నీ ఎందుకు చదవాలండి అనుకుంటున్నారేమో మీరు. దేవుడు రాశాడు. దేవుడు ఆయన జనములో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకము చేసుకునే దేవుడు అని దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. నీ సంఘంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో ప్రతి విశ్వాసిని కూడా దేవుడు పట్టించుకుంటాడు. నీ ఇంటిలో భయభక్తులు కలిగిన నోవహు ఇంటిలో 3 కుమారులు ఉన్నారు. వారికి ఎంతమంది పుట్టారు వారందరి పేర్లు రాస్తున్నాడు. నీ ఇంటిలో భయభక్తులు కలిగి ఉన్న నీ ఇంటిలో, రక్షించబడినటువంటి నీ ఇంటిలో ఎంతమంది ఉన్నారో వారందరినీ ఫలింపచేసే దేవుడు, వారందరినీ అభివృద్ధి చెందింపచేసే దేవుడు, వారందరికీ సమృద్ధిని దయచేసే దేవుడు అని ఈ పేర్లన్నీ దేవుడు వ్రాయడం ద్వారా మనకు తెలుపుతూ ఉన్నాడు. ఏ ఒక్కరిని కూడా దేవుడు తక్కువగా చేయడు. ప్రతి ఒక్కరిని దేవుడు పట్టించుకుంటాడు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడని ఈ వాక్యాలు మనకు తెలుపుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హాము వంశావళి మనం చూసాం కదా. వీరందరూ కూడా ఏ దేశాలుగా మరి ఏర్పడ్డారంటే ఈజిప్టు దేశం, ఇథియోపియా దేశం, లిబియా, కనాను దేశ జనులు, అలాగే బటేల్ మరియు అష్షూరు ప్రాంత రాజ్యాలుగా ఏర్పడ్డాయి భూమి మీద. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మనం షేము వంశము గురించి చూస్తాం. ఆదికాండం 10వ అధ్యాయము 21వ వచనం నుండి 31వ వచనాల వరకు షేము వంశం చూస్తాం. ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాము, ఊజు, హూలు, గెతెరు, మాషు, షేలహు, ఏబెరు, పేలెగు, యొక్తాను, అల్మోదాను, షెలెఫు, హజ్మర్మావెతు, ఎరహు, హదోరాము, ఊజాలు, దిక్లా, ఓబాలు, అబీమా, ఏలు, షేబా, ఓఫీరు, హవీలా, యోబాబు. ఇవన్నమాట షేము వంశం గురించి దేవుడు రాస్తూ ఉన్నాడు.
వీరందరూ కూడా ఈ ఈ ఈ వంశంలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఏ దేశాలుగా ఏర్పడ్డారంటే అష్షూరు, సిరియా, ఏలాము, అరేబియా ప్రాంతాలు తెలుసు కదా, అరేబియా దేశాలు తెలుసు కదా మనకు. ఇవన్నీ కూడా షేము వంశావళి అన్నమాట. అబ్రాహాము వంశము ఉంది కదా, ఇదంతా కూడా సిమియాజనులు, ఈ షేము వంశమే అన్నమాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమి అంతా కూడా ఆయా దేశాలు మనం చూస్తున్నాం. ఈరోజు భూమి అంతా నిండిపోయింది జనాలతో. పలు దేశాలు, వివిధ దేశాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా కలిగింది కాదు. ఇది అంతా కూడా ఈ దేశాలు, ఈ జనములు, ఈ జాతులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికే తప్ప మరేమీ కాదు. అన్నీ కూడా ఆయన సార్వభౌముడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు. సార్వభౌమ ప్రణాళిక. దేవుడు ఇక్కడ సార్వభౌమ రూప శిల్పి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవిక ప్రణాళికలో భాగమే మనము ఇప్పుడు భూమి మీద చూస్తున్నటువంటి దేశాలు, జనములు, జాతులు. దేవుని బిడ్డలారా, తర్వాత మనము ఇక్కడ ఏం చూసామంటే దేవుడు సర్వలోకానికి దేవుడుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రతి జాతిని ప్రేమించే దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇన్ని జాతులు, ఇన్ని భాషలు, భాషలు కలిగినటువంటి దేశాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎలా కలిగాయి అంటే దేవుడి ద్వారానే ఇవన్నీ కూడా కలిగాయి. కాబట్టి దేవుడు వీటన్నిటికి కూడా ఆయనే తండ్రి. సమస్త భూమి మీద ఉన్నటువంటి జనములందరికీ కూడా తండ్రి ఎవరు అంటే దేవుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన కేవలము ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు, సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. ఒక ప్రాంతానికే దేవుడు కాదు అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ కూడా ఇలా భూమి అంతా వ్యాపించాలని దేవుని ప్రణాళిక, అది దేవుని చిత్తమై ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనకి ఏం నేర్చుకుంటున్నామంటే, మనము ప్రియ సేవకుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక ప్రాంతాన్ని మాత్రమే ప్రేమించి ఆ ప్రాంతాల్లో మాత్రమే దేవుని సువార్తను ప్రకటిస్తూ అందులోనే ఉంటున్నావా? దేవుని స్వరం విను. నీవు అన్ని ప్రాంతాలకు వ్యాపించాలనేది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ప్రణాళిక అయి ఉన్నది. నీ ద్వారా సువార్త అన్ని ప్రాంతాలకు వ్యాపించాలి, అందాలనేది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ఎందుకంటే దేవుడు అందరి కొరకు రక్తము కార్చాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరూ అంతటా రక్షింపబడాలనేది దేవుని ప్రేమ సంకల్పమై ఉన్నది. కాబట్టి నువ్వు నీ అడుగు తీయాలి, బయట పెట్టాలి, నువ్వు బయటికి కదలాలి. ప్రతి ప్రాంతానికి దేవుడు ఏ ప్రాంతానికి, ఏ దేశానికి, ఏ జిల్లాకు నిన్ను నడిపిస్తూ ఉన్నాడో, పంపించాలనుకుంటున్నాడో నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని సేవకుడా, దేవుడు సర్వలోకమునకు ప్రభువై ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొకటి మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే, భూమి మీద ఆఫ్రికా జాతి వారిని ఎవరు పుట్టించారండి? దేవుడే పుట్టించారు. భూమి మీద చైనీయులను ఎవరిని పుట్టించాడండి? దేవుడే పుట్టించాడు. ఆఫ్రికా వాడు ఉన్నట్టుగా చైనీయులు ఉండరు. భూమి మీద భారతీయులు ఉన్నారు. ఎవరు పుట్టించారండి? దేవుడే పుట్టిస్తున్నాడు. వారికి తండ్రి దేవుడే. వీరందరూ కూడా ఈ షేము, హాము, యాపెతు వారి వంశావళే. ఈ ముగ్గురు కుమారులు నోవహు కుమారులు. సో ఒకరి నుండి వీరందరూ కూడా పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా, ఒకని నుండి కలిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా. అపోస్తుల కార్యముల 17వ అధ్యాయం 26వ వచనములో ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు పుట్టించాడన్నట్లుగా మనం చూస్తున్నాం కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే రకరకాల మనుషులు, కొంతమంది చాలా నల్లగా ఉంటారు, కొంతమంది చాలా తెల్లగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడవుగా ఉంటారు కదా.
ఎందుకు దేవుడు ఈ రీతిగా ఒక్కొక్క దేశంలో మనుషులు ఒక్కో రకంగా ఉండేలా దేవుడు చేశాడు అంటే, ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడని మనకు అర్థమవుతుందంటే, దేవుడు వైవిధ్యాన్ని కోరుకునేటువంటి దేవుడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు వైవిధ్యాన్ని సృష్టించేవాడు. ఆర్కిటెక్ట్ ఆఫ్ డైవర్సిటీ అంటారు దీన్ని. ప్రేమైన దేవుని బిడ్డలారా, వైవిధ్యాన్ని సృష్టించే దేవుడు. ఇప్పుడు మనము వేసవి కాలంలో ఉన్నాం కదా, మామిడి పండ్ల సీజన్ ఇది. మామిడి పండ్లు ఒక రకం ఉంటాయండి. మీరు ఆలోచన చేయండి. మామిడి పండ్లు రసాలు ఉంటాయి, మలుగుబా ఉంటుంది, తర్వాత కేసరి ఉంటుంది, ఆ తర్వాత రకరకాలుగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క పండు ఒక్కొక్క రకం. పూలు తీసుకోండి, పూలు అన్నీ ఒకే రకంగా ఉండవు, అన్నీ ఒకే రకమైన కలర్స్ ఉండవు, వివిధ రకాల కలర్స్ ఉంటాయి. మనుషులు అలాగే ఉన్నారు, దేశాలు అలాగే ఉన్నారు. ఇవన్నీ ఏం నేర్పిస్తున్నాయి మనకంటే, దేవుడు వైవిధ్యమును, వెరైటీగా ఉండాలని కోరుకుంటాడు. డైవర్సిటీ అనేది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. వైవిధ్యం అనేది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘములో కూడా మనం చూస్తాం కదా, ఎఫెసీ పత్రికలో ఏమంటాడంటే, కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని కాపరులుగాను దేవుడు నియమించినట్లుగా మనం చూస్తాను. కొందరు బాగా పాటలు పాడతారు, కొందరు బాగా వాయిద్యాలు వాయిస్తారు, కొందరు బాగా వాక్యం చెప్తారు, కొందరు బాగా సంఘాన్నంతటిని పరిపాలిస్తారు, కొందరు చక్కగా హెచ్చరిస్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇట్లా పలు రకాలుగా ఇచ్చాడంటే, దేవుడు వైవిధ్యాన్ని సృష్టించేవాడు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. వెరైటీ అనేది దేవుని నుండి వచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. వెరైటీగా ఉండాలనేది దేవుడు కోరుకుంటాడు. దేవుని బిడ్డలారా, నిండుగా అన్ని విధాలుగా అన్ని రకాలుగా సమృద్ధిగా కనబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దేవుడు అలాంటి వాడే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి దీన్ని మనము అప్లై చేసుకుంటే మనకేమర్థమవుతుందంటే, నీ జీవితంలో కూడా దేవుడు పలు విధాలుగా అభివృద్ధిని తీసుకురావాలని కోరుకుంటున్నాడు. నువ్వు వ్యవసాయం చేస్తున్నావా? నీ వ్యవసాయాన్ని ఫలింపచేసి అభివృద్ధి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు వ్యాపారం చేస్తున్నావా? దేవుని బిడ్డ, నోవహు దేవుని బిడ్డ, నోవహు కుటుంబం అంతా రక్షింపబడిన బిడ్డలు. రక్షింపబడినటువంటి బిడ్డలు వ్యాపారం చేసిన ఆ వ్యాపారంలో దేవుడు ఫలింపచేసి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలు, రక్షింపబడినటువంటి బిడ్డలు అగ్రికల్చర్, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఇంకేమి చేసినా సరే అందులో ఫలించాలి, అభివృద్ధి చెందాలి, నిండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఏ విధంగా అంటే పలు విధాలుగా మనము శాఖోపశాఖలుగా మనము పలు రకాలుగా ప్రేమైన దేవుని బిడ్డలారా అన్ని విధాలుగా మనము వ్యాపించాలి, అభివృద్ధి చెందాలి అనేది దేవుని చిత్తమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో మనం చూస్తే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అంటాడు. అన్ని విషయములలో మొట్టమొదటగా ఆత్మ విషయములలో వర్ధిల్లాలి. నువ్వు ఆత్మ విషయంలో వర్ధిల్లే కొలది కూడా నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు, వ్యాపిస్తూ, ఫలిస్తూ, అభివృద్ధి చెందుతూ ఉండేలా దేవుడు చేస్తాడనేది ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే దేవుడు సార్వభౌమ నిర్వాహకర్త అని చూసాం. రెండవదిగా మనం ఏం చూసామంటే దేవుడు వైవిధ్యను కోరుకునే దేవుడు, ఆయన డైవర్సిటీకి రూపశిల్పి అనేది మనం చూసాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనము వాగ్దానము చేస్తాడు, వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సర్వజనాన్ని ప్రేమించే దేవుడు అని మనం చూసాం. పక్షపాతి కాడు ఆయన, ఒక జనాన్ని మాత్రమే ప్రేమించేవాడు కాదు, అన్ని జనాలకు తండ్రి అయి ఉన్నాడు, భూమి మీద ఉన్న అందరికీ తండ్రి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి జనాన్ని, ప్రతి దేశాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి
వ్యక్తిగతంగా విలువనిచ్చే దేవుడు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి జనము పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు అనేది ఇక్కడ మనము నేర్చుకున్నాం ఇంతవరకు ప్రేమైన దేవుని బిడ్డలారా. తర్వాత దేవుని ప్రేమిస్తున్నాడు, వివక్ష లేకుండా దేవుడు ప్రేమించే దేవుడు ఇక్కడ అనేది మనము నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం కూడా ఎలా ఉండాలంటే వివక్ష అనేది మనం చూపకూడదు. మనము కూడా ప్రతి వ్యక్తిని కూడా విలువ ఇవ్వాలి, ప్రతి వ్యక్తికి విలువ ఇవ్వాలి, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి విలువ ఇవ్వాలి, భేదం వివక్ష చూపించకూడదు అనేది మనము నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అక్కడ కుటుంబాలుగా, భాషలుగా, దేశాలుగా దేవుడు ఇక్కడ క్రమబద్ధంగా వారిని విస్తరింపజేశాడనేది మనం చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో. పలు దేశాలుగా కదా, పలు భాషలుగా దేవుడు, పలు కుటుంబాలుగా దేవుడు అక్కడ విస్తరింపచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం దేవుడు ఏమై ఉన్నాడని అర్థమవుతుందంటే క్రమపరచువాడు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆర్గనైజర్ అనేది దేవుడు ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్నాడు ప్రే దేవుని బిడ్డలారా. క్రమపరచువాడు, అంత గందరగోళం చేసి సృష్టించేవాడు కాదు మన దేవుడు, అంత అయోమయంగా చేసేవాడు కాదు మన దేవుడు. ఏది చేసినా కూడా క్రమం ఉంటుంది ప్రే దేవుని బిడ్డలారా. కొంతమంది ఇంటికి వెళ్తే వంట రూమ్లో అన్ని వస్తువులు క్రమంగా పెట్టి ఉంటారు. కొంతమంది ఇంటికి వెళ్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వారి ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలు అన్నీ కూడా మడత పెట్టి చక్కగా క్రమంగా పేర్చి ఉంటారు. కొంతమంది ఇంటికి వెళితే వారి ఇంట్లో వస్తువులన్నీ కూడా క్రమంగా ఏది ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో అక్కడ క్రమంగా ఉంటాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ మరికొంతమంది ఇంటికి వెళితే అంత గందరగోళంగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ, క్రమం అనేది కనబడదు. అలాగే జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కొంతమంది జీవితాలు చాలా క్రమంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. ఇది ఒక క్రమము, ఒక పద్ధతి. దేవుడు పద్ధతి గలవాడు, దేవుడు క్రమము గలవాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. దేవుడు ఆర్గనైజర్గా మనం చూస్తున్నాం కదా. మన జీవితంలో కూడా మనము క్రమము కలిగి ఉండాలనేది దేవుని ప్రణాళిక చిత్తమై ఉన్నది. దేవుని నమ్మిన తర్వాత నీ జీవితాన్ని క్రమంలోనికి తీసుకొస్తాడు దేవుడు. నీవు సమయాన్ని ఉపయోగించే విధానంలో క్రమం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ పత్రికలు కూడా మనం చూస్తాం. ఏమంటాడంటే సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరిగించుడి అనే వాక్యము మనం చూస్తాం కదా. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు కదా, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అనే మాట చూస్తున్నాం. సంఘములో దేవుడు క్రమము కోరుకుంటాడు, ఇంటిలో దేవుడు క్రమము కోరుకుంటాడు, సమాజంలో దేవుడు క్రమము కోరుకుంటాడు. ఎవరిలో క్రమం ఉన్నా లేకపోయినా ఆయన బిడ్డల్లో మాత్రం ఖచ్చితంగా క్రమం కోరుకుంటాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు లేస్తున్నావు, ఎప్పుడు పడుకుంటున్నావు అనేది కూడా క్రమంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అలాగే నువ్వు ఏం తింటున్నావు అనేది కూడా ఒక క్రమంలో తినాలని దేవుడు కోరుకుంటాడు. ప్రతిదీ కూడా అంతేనండి, అన్నీ క్రమంగా చేశాడు ఈ లోకంలో. మీరు గమనించండి, మీరు వ్యవసాయం చేసే వాళ్ళైతే ఒక చెట్టుకు కొమ్మలు, ఆకులు మీరు గమనించండి, ఆకులు ఎలాగుంటాయో, ఎలా పడితే అలా ఉండవు, క్రమంగా ఉంటాయి. ఇటువైపు ఒక ఆకు, ఇటువైపు ఒక ఆకు, అన్నీ చక్కగా క్రమంగా ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదైనా తీసుకోండి, భూమి మీద దేవుడు సృష్టించినది అంతా కూడా క్రమంలో ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన జీవితంలో కూడా క్రమం ఉండాలి. కొంతమంది భోంచేసినప్పుడు ఏ భోజనము ఏ సమయంలో చేయాలి, ఏ భోజనము ఎంత చేయాలి అనే క్రమం ఉండదు. వాడికి నచ్చిందంటే ఇష్టం వచ్చినట్లు తినేస్తూ ఉంటారు, అనారోగ్య పాలైపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా దేవుడు నీ జీవితంలో క్రమము కోరుకుంటున్నాడు, క్రమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏది చేసినా నువ్వు క్రమంగా చేయాలని దేవుడు ఆశిస్తాడు, కోరుకుంటాడు. నీ జీవితంలో క్రమం లేదా అయితే దేవుడు చేస్తాడు. ఇక్కడ చేశాడు కదా, అన్ని క్రమంగా చేసుకుంటూ వచ్చాడు, అలాగే చేస్తాడు అనేది క్రమబద్ధంగా దేవుడు పని చేసే దేవుడు అనేది ఇక్కడ మనము
నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. గందరగోళ దేవుడు కాదు నీ దేవుడు. ఆయన నీ సమయాన్ని, నీ కుటుంబాన్ని, నీ సేవను, నీ ఆర్థిక విషయాలు, నీ ఆత్మీయ జీవితం అంతా కూడా క్రమ పద్ధతిలో నడవాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడు ఆ రీతిగా క్రమబద్ధంగా కొంతమంది ఆర్థిక విషయాల్లో క్రమం ఉండదు. అక్కడ అప్పు చేస్తారు, ఇక్కడ అప్పు చేస్తారు. అసలు డబ్బు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాడు, దేవుడు ఎంత ఇచ్చాడు, దేనికి ఖర్చు పెడుతున్నాను, ఎంత ఖర్చు పెడుతున్నాను, దేవుడు ఎంత మిగిలిస్తున్నాడు, నాకు నేను ఎంత మిగిలిస్తున్నాను అనేది ఏముండదు. అంత గందరగోళమే. ఎవడు అడిగితే వాడికి ఇచ్చేస్తాడు, ఎంత కావాలంటే అంత ఖర్చు పెడతాడు. ఇది అవసరమా, ఇది అనవసరమా నా జీవితంలో ఖర్చు పెట్టడానికి అనేది ఆలోచనే లేకుండా కొంతమంది ఉంటారు. కానీ దేవుడు తన బిడ్డల్లో మాత్రము ఇలా ఆర్థిక విషయాల్లో కూడా క్రమము లేని, మరి పద్ధతిలో లేనటువంటి ఆర్థిక జీవితము ఉండటం దేవునికి ఇష్టం లేదు. అన్ని క్రమ పద్ధతిలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతమంది సేవ చేస్తారు. సేవ చేసేటప్పుడు కూడా క్రమం ఉండదు, అక్రమంగా చేస్తాడు సేవ. దేవుడు ఇది చేయమన్నాడా లేదా అని తెలుసుకోకుండానే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సేవ. వారికి తోచిన చోటుకి వెళ్తారు, వారికి తోచినట్లు సేవ చేస్తూ ఉంటాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక క్రమం పెట్టాడు సేవ చేయడానికి. ఎలా చేయాలో ప్రతి దాన్ని కూడా ఒక క్రమం ఏర్పరిచాడు దేవుడు. అలాగే మనము క్రమము పద్ధతి ప్రకారము మన సేవను కూడా చేయాలి. పాటలు పాడినా, కానుకలేసిన, మందిరాల్లో కానుకలు పట్టేటప్పుడు మీరు గమనించండి, కొన్ని సంఘాల్లో క్రమంగా లైన్ బై లైన్ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కానుకలు వేస్తూ ఉంటారు. కొన్ని మందిరాల్లో మనం గమనిస్తే పురుషులు వెళ్తూ ఉంటారు, స్త్రీలు వెళ్తూ ఉంటారు, పిల్లలు వెళ్తూ ఉంటారు. క్రమం ఉండదు. దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా ఏది చేసినా అందులో ఒక క్రమం కనబడాలనేది దేవుడు కోరుకుంటాడు. క్రమ పద్ధతిలో ఉండాలి, ప్రతిదీ క్రమ పద్ధతిలో నడపాలి అనేది దేవుడు కోరుకుంటాడనేది ఈ అధ్యాయము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. సంఘములో నీ నాయకత్వము క్రమంగా ఉండాలి, సంఘములో నీ సేవ క్రమంగా ఉండాలి, సంఘములో నీ బాధ్యతలు క్రమంగా ఉండాలి, సంఘములో ఆరాధన క్రమంగా ఉండాలి అనేది దేవుడు కోరుకున్నాడు. దైవిక క్రమం అనేది మనం తెలుసుకోవాలి. గందరగోళంగా ఉండకూడదు మన జీవితాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఇక్కడ మనము ఇంకొకటి నేర్చుకుంటున్నాం ఏంటంటే, ఈ ఆదికాండం 10వ అధ్యాయంలో ఇంకొకటి నేర్చుకున్నాం ఏంటంటే, దేవుడు సరిహద్దులను నియంత్రించువాడు అనేది మనం నేర్చుకున్నాం. కంట్రోలర్ ఆఫ్ బౌండరీస్ అనేది నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జనములు వారి వారి దేశాలలో సరిహద్దులలో ఉన్నట్లుగా ఈ అధ్యాయము మనకు తెలుపుతూ ఉన్నది. ప్రియ దేవుని, ప్రతి దానికి కూడా దేవుడు ఒక బౌండరీ గీశాడు, ఒక సరిహద్దు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని హద్దులు పెడతాడు మనకు. భార్యలు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి అని ఒక హద్దు గీస్తాడు. భర్తలు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి అని ఒక హద్దు ఉంటుంది. హద్దు పొద్దు లేకుండా మనము జీవించడం దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ పరిమితులుంటాయి, నైతిక హద్దులుంటాయి, సంబంధాల్లో హద్దులుంటాయి. హద్దు మీరి మనము మన బౌండరీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మనకు దేవుడు గీసిన హద్దు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కొంతమంది బోధకులు బోధిస్తూ ఉంటే ఏంటి ఆయనకైనా తెలుసు బోధ, నాకు తెలీదా అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏం అప్పగించాడు, నీకు ఏ బాధ్యత ఇచ్చాడు, ఏ పని ఇచ్చాడు, అందులోనూ హద్దు కలిగి ఉండాలి. హద్దు నీకు అదే హద్దు, ఆ హద్దులోనే మనం ఉండాలి. దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనము సంతృప్తి కలిగి క్రమంగా మనం జీవించాలి. సరిహద్దులను నియమించేవాడు దేవుడు. అలా సరిహద్దులు నియమించినప్పుడే కదా అంత చక్కగా క్రమంగా మరి చక్కగా కనబడుతుంది. హద్దు మీరి ప్రవర్తిస్తే ఎట్లా? కొంతమంది భార్యలు భర్తల్లాగా ప్రవర్తిస్తారు, కొంతమంది భర్తలు భార్యల్లాగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, భార్యలు భర్తలు అయిపోతే ఇంకా భర్తలు ఏం చేయాలి చెప్పండి? ప్రతి ఒక్కరికి కూడా ఒక హద్దు ఉంది. పిల్లలు తల్లిదండ్రులను అజమాయిస్తూ ఉంటారు, అధికారం చెలాయిస్తూ ఉంటారు. సో పిల్లలు తల్లిదండ్రులకు లోపడాలి. అది వారికి దేవుడు గీసిన హద్దు.
సంఘంలో సంఘ నాయకుడు, సంఘ కాపరి ఉంటాడు. సంఘ కాపరికి మనందరం కూడా లోబడి ఉండాలి. అది దేవుడు సంఘ బిడ్డలుగా, విశ్వాసులుగా దేవుడు మనకు గీసిన సరిహద్దు. అది మన సరిహద్దును దాటి మనం పోకూడదు. ఎవరి హద్దులలో వారు ఉండాలి. యువతలివాడు అవతలి దేశంలోనికి అడుగు పెట్టకూడదు, అవతలివాడు యువతలి దేశంలోనికి అడుగు పెట్టకూడదు. హద్దు మీరు ప్రవర్తించకూడదు. అలాగే ప్రతి వ్యక్తికి దేవుడు ఒక హద్దు ఉంచాడు, సరిహద్దు ఉంచాడు, బౌండరీ ఉంచాడు. ఆ సరిహద్దులోనికి ఇంకొకడు వెళ్ళకూడదు. అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఏ హద్దు నియమించాడో, పెట్టాడో మనం తెలుసుకొని ఆ హద్దులోనే మనము జీవించాలి. దేవుడు సరిహద్దులను నియమించువాడు అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటున్నాం. ఇంతవరకు దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నాం. ఆదికాండం 10వ అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నాడు అనేది అర్థం చేసుకున్నాం కదా. దేవుణ్ణి అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, మనం చేయాల్సింది అర్థం చేసుకున్నప్పుడు దాని ప్రకారము మనము కూడా నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, నీ భర్తను నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు సంసారం చేయగలవా? చేయలేవు కదా. అర్థం చేసుకోకుండా సంసారం చేస్తే ఆ కాపురం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, అలాగే నీ దేవునితో నీ ఆత్మీయ జీవితం కూడా నువ్వు జీవించాలంటే నీ దేవుని మనస్సు ఏంటో, ఆయన బుద్ధులేంటో, ఆయన పద్ధతులేంటో, ఆయన ప్రవర్తన ఏంటో, ఆయన స్వభావం ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకున్నప్పుడు దానికి తగినట్లుగా మనము నడుచుకుంటాం. నా భర్తకి ఏది ఇష్టమో నేను తెలుసుకొని ఆ ఇష్టానుసారంగా మనము జీవిస్తాం. అలాగే మరి నా పరమ భర్త అయినటువంటి దేవుడు ఎటువంటి వాడో మనం అర్థం చేసుకొని దానికి తగినట్లుగా తదనుగుణంగా మనం ఈ లోకంలో మన జీవితాన్ని మనము నడుచుకోవాలి, జీవించాలి. ఇంతవరకు దేవుని యొక్క లక్షణాలను, వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, ఆయన ఎప్పుడు ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, ఎలా కార్యాలు చేస్తాడు అనేది మనం తెలుసుకున్నాం. దానికి తగినట్లుగా మనందరం ఈ లోకంలో జీవిద్దాం. దేవుడు మనల్ని అందరినీ అటు రీతిగా నడిపించునుగాక. ఆమేన్.